నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కొరమీన చేపల ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది 100% గోదావరి జిల్లాలో ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను అండి. సరిగ్గా ఉప్పు, కారం, నూనె, మసాలాలు వేసి ఈ కూర చేస్తే తింటున్నప్పుడు వేళ్ళు నాకేస్తారండి, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. నేనైతే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చేపల కూరలోకి అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ ఉండాలి కాబట్టి పైన ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వాటర్ ఏమీ పోయకుండా వీటిని మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయ నీరు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా కొంచెం అక్కడక్కడ ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని వెడల్పాటిగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని 6-7 దాకా కూడా పచ్చిమిరపకాయని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించేసుకోండి. ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన అంతా కూడా పోయి మంచి కమ్మని వాసన వస్తున్నప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు, అలానే 4 టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకోండి. మంచి కలర్ కోసం నేను 1 టీ స్పూన్ దాకా కూడా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. అలానే 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకోండి. ఇది ఇగురు కాబట్టి దీంట్లో గరం మసాలా అనేది కంపల్సరీ కొద్దిగా మాత్రమే వేయాలి అండి. ఇప్పుడు ఇదంతా కూడా 2-3 నిమిషాల పాటు మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇన్స్టెంట్ మసాలా కావాలంటే 2 టీ స్పూన్ల ధనియాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా మసాలా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ విధంగా నూనె తేరి మంచి కమ్మని వాసన వస్తున్నప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ కన్నా తక్కువ నీళ్ళని మాత్రమే పోసుకుని దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుని కిందంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 కేజీ దాకా కూడా కొరమీనను తీసుకున్నాను అండి. ఈ చేప ముక్కలు అన్నిటిని కూడా కడుక్కుని పసుపు రాసుకుని పక్కకు పెట్టుకున్నాను. వీటిలన్నిటిని కూడా చూపిస్తున్న విధంగా ఇలా కడాయిలోకి అన్నీ కూడా పెట్టేసుకోండి. ఒకవేళ శనగనుకుంటే ఆ శననైతే ఇప్పుడు వేయొద్దు, తర్వాత వేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి. 2-3 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక్కసారి చూపిస్తున్న విధంగా కడాయిని కదుపుతూ కలుపుకోండి. ఒకవేళ గరిటతో కలపాలన్నా సరే చాలా జాగ్రత్తగా కలపాలి. ఇలా నీళ్లు ములిగినట్టుంటే సరిపోతుందండి, ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా మగ్గిచ్చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనం ముందుగా పక్కకు పెట్టుకున్న శన ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పెట్టేసుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. చేపల కూరని ఎక్కువ కలపకుండా ఉంచాలి అండి. అలానే మధ్యలో ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే మరొక టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకున్నాను. ఎప్పుడు కలిపినా సరే ఈ విధంగా కలుపుకుంటే చేప అనేది విడకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించేసుకోండి. చక్కగా ఇలా నూనె కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది. అలానే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండగా స్టవ్ని కట్టేసుకోవచ్చండి. ఎందుకంటే స్టవ్ని కట్టేసిన ఒక 5-10 నిమిషాలకి ఇది కాస్త చిక్కబడిపోతుంది అనమాట. కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని కట్టేసుకుని సర్వ్ చేసుకుంటే కొరమైన చేపల ఇగురు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.